తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు 108 గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. 108 నామాలు ఎలా పఠించాలి, ఏమిటి జపం ఎలా చేయాలి అన్నది, దాని గురించి ఇంకొంచెం వివరం ఏదైనా ఇస్తారా? అంటే 108 నామాలు చదువుకోవటం వల్ల మనం ప్రధానంగా కొన్ని ముఖ్యమైన సూత్రాలు చెప్పాము. అష్టోత్తర శతనామావళి అనే ఆ సంఖ్య ఎలా వచ్చింది, మన ప్రాచీనులు ఎందుకు పెట్టారు, దానికి జ్యోతిశాస్త్ర సంబంధం ఏంటి అని ఇప్పుడు మనం కొత్తగా మన భక్తులకు చెప్పేది ఏమిటంటే 108 సార్లు ఒక్కొక్క మంత్రాన్ని జపించటం వలన, అంటే ఒక్క నామాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చే పుస్తకంలో ఒక నామం మనం అనుకున్న కోరిక ఫలించాలి అంటే ఏ నామం చదివితే మన కోరిక ఫలిస్తుంది అన్నది మనది ఇప్పుడు ఉద్దేశం కదా. అవునండి. ఒక నామాన్ని పట్టుకున్నాము, అది 108 పెద్ద నామమైనా చిన్న నామమైనా 108 సార్లు చదవాలి. 108 సార్లు కనీసం చదవాలని చెప్పాం మనం కిందట ఎపిసోడ్. కనీసం చదవాలి 108 సార్లు. అంటే చూడండి, మనం తగినంత అంటూ ఉంటాం. ఏ వస్తువుకైనా తగినంతగా మనం చేస్తాం, దానికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. అలాగే ఇక్కడ మినిమం నెంబర్ మనము 108 చెప్తున్నాం. ఈ 108 అష్టోత్తర శతనామావళి సంఖ్య కనుక ఇప్పుడు మనం ఏ నామాన్ని పఠిస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పినప్పుడు ఆ నామాన్ని కనీసం 108 సార్లు కనీసం పఠించి, అప్పుడు వాళ్ళకి ఒక కుదురు, ఒక ఏకాగ్రత, ఒక మనశ్చాంచల్యం కూడా తగ్గినటువంటి ఒక ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీదట అంటే అది ప్రాతిపదికగా తీసుకొని దాని మీదట ఇంకొన్నిసార్లు చదవటానికి ప్రయత్నించాలి. అంటే ఇదేంటంటే బేస్మెంట్ అనమాట ఈ 108 సార్లు అనేది. అలా ముందు 108 సార్లు మనం ఏకాగ్రతతో చదవగలిగితే అప్పుడు మన మనసు కుదుటపడి ఒక ప్రశాంతమైన స్థితికి వస్తుంది. దాని తర్వాత ఎంతసేపు ధ్యానం చేయగలుగుతాము, ఎన్నిసార్లు ధ్యానం చేయగలుగుతామండి మన సమయం మీద, మన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మంత్ర జపాలు ఎప్పుడు కూడా ఎన్ని వేల సార్లు పఠిస్తే అంత ఫలితాన్ని ఇస్తాయి. ఎన్ని వేల సార్లు పఠిస్తే అంత ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఒకసారి 108 సార్లు చదివేసిన వెంటనే మాకు ఫలితం రాలేదు అనుకుంటే అది జ్ఞానం లేనట్టు, మంత్ర జ్ఞానం లేనట్టుగా లెక్క వస్తుంది. మంత్రాన్ని ఎప్పుడు అనుష్ఠించే విధానం ఏంటంటే ప్రతినిత్యం కనీసం 108 సార్లు చదవాలి. అనుష్ఠానము అంటే అర్థం అండి? అనుష్ఠానం అంటే మనం దాన్ని మన మనసులో కూర్చోబెట్టి పదే పదే దాన్ని తిరిగి స్మరించటం. అంటే సాధారణంగా అనుగమించటమే, అనుసరించటం. అనుష్ఠానం ఉంటున్నాంగా ఇక్కడ. అంటే ఎక్కడైనా కూడా స్థిరంగా ఒక చోట కూర్చుంటేనే దాన్ని స్థా అని చెప్తాం మనం. అందుకని అనుష్ఠానం అనేది ఎప్పుడూ భగవంతుడికి దగ్గరగా కూర్చొని మన మనస్సును కూడా కుదురుగా కూర్చోబెట్టాలి. అంటే మన మనస్సుని భగవంతుడి దగ్గరగా కుదురుగా కూర్చోబెట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక నామం ఉంది, ఒక చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది 2వ నామం కింద వస్తుంది మనకి లలితా శాస్త్రంలో. ఈ నామం చదివితే అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయని మనం రాసాం. అంటే మనం ఒక మనసులో ఒక మాట అనుకుంటాం, అది జరుగుతుంది, ఈ నామాన్ని మీరు పఠించండి అని రాసాం మన లలితా శాస్త్రం పుస్తకంలో. ఈ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది కనీసం 108 సార్లు మన మనసుని దేవుడికి దగ్గరగా పెట్టి చదవటానికే ప్రయత్నించాలి. కనీసం అలా చదివినప్పుడు మన మనసుకు ఒక ప్రాతిపదిక, అంటే ఒక పునాది లాంటిది ఏర్పడి మన కోరిక ఫలించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. దాని మీద ప్రతినిత్యము 108 సార్లు చదవటం కానీ, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు ఆ నామాన్ని మనసులో పదే పదే స్మరించుకోవటం. దానికి నేను ఇదివరకు కూడా కొన్నిసార్లు మన ఎపిసోడ్స్లో చెప్తూ వచ్చాను. మనం కారు ఎక్కి కూర్చుంటాం, ఒక అరగంట ప్రయాణం ఉంటుంది, ఆ అరగంట ఈ నామాన్ని జపించుకోవచ్చు. అలాగే పొద్దున పూట వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు చాలా మటుకు స్టవ్ ముందర చాలాసేపు నిలబడతారు. అప్పుడు అదేదో మనకు కుక్కర్ కూత వచ్చే లోపలే, పాలు పొంగే లోపల కూడా ఈ నామం జపించుకుంటూ ఉండొచ్చు. దానికి సంఖ్యా నియమం ఉండదు. కానీ ఆ మంత్ర జపం అనేది నిరంతరం మన మనసులో ఆ జపం జరుగుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ పని మీద ఉన్నా మనకి ఈ కోరిక తీరాలి అనేటువంటి గాఢమైనటువంటి తపన ఉన్నప్పుడు ఆ మంత్ర జపం అనేది నిరంతరం మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారు అంతర్ముఖంగా ఆవిడ మనకు లభిస్తుంది. మనం అంతర్ముఖంగా ఆవిడ నామాన్ని పదే పదే స్మరించడం వల్ల. ఎందుకంటే మన లోపల ఆ నామము అలా నాటుకుపోయి ఉండాలి.
ఆ రకంగా 108 సార్లు చదవమని మనం కనీసం ఎందుకు చెప్తున్నాం అంటే ఒక 108 సార్లు చదివేసరికి నోటికి వచ్చేస్తుంది ఆ నామం. ఆ వచ్చిన నామాన్ని నిత్య జీవన విధానంగా చేసుకోవాలి. మనకి శరీరంలో ఒక భాగం అయిపోవాలి ఆ మంత్రం. మదించాలి బాగా. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, స్నానం చేసి రాగానే ఎలాగో బొట్టు పెట్టుకుని మంత్రం చదువుకుంటారు. లేకపోతే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు సాయంత్రం వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి మంత్రం చదువుకుంటారు. కొంతమంది వీలుంటే పొద్దున్నే స్నానం చేసి చదువుకుంటారు. ఏ సమయంలో చదివినా కూడా ఒకసారి 108 సార్లు, మిగతా సార్లంతా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా మనసులో ఆ నామం వాళ్ళు నిశ్శబ్దంగా, అది నిశ్శబ్ద ప్రయాణం ఉంటారు, నిశ్శబ్దంగా పఠిస్తూనే ఉండాలి. ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉంటారు, వింటున్నా కూడా మన శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఒకసారి లోపల ఆ నామం తిరుగుతూనే ఉండాలి మనకి. అలా ఇప్పుడు నేను రాసిన 1000 నామాలకి కూడా కొన్ని గుత్తి నామాలు ఉన్నాయి, కొన్ని ఒకటే సంఖ్యలో ఉన్నాయి. ఏవి ఉన్నప్పటికీ కూడా వాటిని మననం చేసుకొని నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా కోరిక ఫలిస్తుందండి. ఒక రాత్రి వేళ మనకు మెళుకు వస్తుంది, ఏదో మంచినీళ్ళు తాగటానికే లేస్తాం, వెంటనే ఆ నామం మనకి నోటికి రావాలి. అర్ధరాత్రి వేళ కళ్ళు నిలుపుకుంటూ మంచినీళ్ళ కోసం లేచినా కూడా ఆ నామం మనకు మనసులో ఉండిపోవాలి. ఇప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామాన్ని చెప్పాను. అది మనసులో అనుకున్నవన్నీ కోరికలు తీరటానికని రాశాం కదా మనం. మరి మన మనసులో ఏ కోరిక ఉందో, అయ్యో చిదగ్నికుండ సంభూత ఒకసారి చదివితే బాగుంటుంది, కాస్త మనకి తొందరగా ఈ కోరిక తీరితే బాగుంటుంది కదా అనే నామము, అనే భావన అర్ధరాత్రి కూడా గుర్తు రావాల్సిందే. పొద్దున్న లేస్తూనే కాలు కింద పెట్టేటప్పుడు మనం కరాగ్రే వసతే లక్ష్మి చదువుకుంటాము, భూదేవి మీద కాలు పెడుతున్నందుకు చదువుకుంటాము. ఈ రెండిటి వెంటనే మనకి ఈ నామం కూడా గుర్తు రావాలి. అంటే అది మనలో ఒక అనుష్ఠానం. అంటే ఎప్పుడు అది మనలో తిష్ట వేసుకొని కూర్చొని ఆ మంత్రము జపిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు మనం జపిస్తే ఆ మంత్రానికి మహిమ అంత పెరుగుతుంది, ఆ మంత్రము అంతగా ఫలిస్తుంది. ఆ మంత్రాన్ని సాధించటం కోసం తీవ్రమైన ఏకాగ్రత అయితే మనం సంపాదించాలి. అందుకని ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళందరూ దాంట్లో మంత్రాలని ముందు 108 సార్లు రోజుకు ఒకసారి చదవటం అలవాటు చేసుకుని తర్వాత మీ జీవితంలో ఒక భాగంగా దాన్ని అలవాటు చేసుకోండి. మంత్ర సాధన చేసిన తర్వాత ఫలితం రాకపోవటం అనేది అసలు జరగదు. ఇంతవరకు జరిగినటువంటి సంఘటనలు మన నోటీస్కి అసలు రాలే. ఒకవేళ అలా రాలేదు అంటే చిత్తంలో ఏకాగ్రత లోపించినట్టే లెక్క. అంతవరకే చెప్పుకోవాలి. ఏకాగ్రత లోపించడం. మన మనస్సు అమ్మవారికి బాగా అంకితం చేయాలి. తల్లి నువ్వే నాకు ఈ కోరిక తీర్చాలి, ఇదిగో నీ మంత్రాన్ని నేను జపిస్తున్నాను, నేను మనసులో అనుకున్నది జరగాలి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామాన్ని నేను 108 సార్లు చదివాను, ఇంకా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదువుకుంటాను అని అమ్మవారికి మన మనసులో భావన, మన నిస్సహాయత, మన కోరిక అన్నీ నివేదించుకోవాలి. అమ్మతో మనం అన్నీ ఎలా చెప్పుకుంటామో అమ్మవారితో కూడా అలాగే చెప్పుకోవాలి. ఆవిడ మనకు మూలమ్మ కదా, మూలపుటమ్మ కదా అమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మకి చెప్పుకోవాల్సిందే. చెప్పుకుంటే ఆవిడ తప్పనిసరిగా వింటుంది, మన కోరికలన్నీ తీరుస్తుంది. సో ఈ రకంగా చాలా చాలా చక్కగా మంచి విషయాన్ని చెప్పారు. ఈరోజు లక్కీ డ్రాలో ఎవరికి అమ్మవారి దయ, అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుందో చూద్దాం. మనం ఈరోజు లక్కీ డ్రాలో తీద్దామండి. మనం ఇది మన ఛానల్ తరఫు నుంచి 3వసారి లక్కీ డ్రా తీస్తున్నాము. ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైనట్టు. తప్పనిసరిగా ఈ అర్హతని ఒక అదృష్టంగా భావించి మీరు ఈ పుస్తకాన్ని పొందాలని, దానికి మళ్ళీ ఛానల్ వాళ్ళకి ఒకసారి మీ ప్రతిస్పందన తెలియచేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. లావణ్య విజయవాడ నుంచి ఈసారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. అందరూ కూడా చూడండి, లావణ్య అనే అమ్మాయి విజయవాడ నుంచి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైంది. ఈ అమ్మాయికి 3వసారి తీసిన లాటరీలో మనం పుస్తకం అందజేద్దాం. చాలా సంతోషం అండి. ఈ పుస్తకం గ్రహించడానికి విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకం అందిన వెంటనే శ్రద్ధగా ఒక ఎర్రటి బట్టని ఆ పుస్తకానికి చుట్టి మీ పూజా మందిరంలో భద్రంగా అమ్మవారి పాదాల చెంత పెట్టండి. మీరు అది పారాయణ చేసినప్పుడు తీసుకొని ఆ నామాన్ని చక్కగా పారాయణ చేసి తిరిగి యథాస్థానం ఆ ఎర్రటి బట్టలో ఆ పుస్తకాన్ని చుట్టేసి శ్రద్ధగా అమ్మవారి పాదాల దగ్గర ఉంచి, వీలుంటే రోజు పూజా మందిరంలో మీరు వెళ్ళినప్పుడు కొంచెం కుంకుమ పసుపు దాని మీద వేసి దండం పెట్టుకుంటూ ఉండండి.
మనకి ఈ పుస్తకము ఒక కల్పవృక్షం లాంటిది. మనకున్న అన్ని రకాల సమస్యలకి కూడా దాంట్లో పరిష్కారాలు ఉన్నాయి కనుక ఆ పుస్తకాన్ని మనం ఎంత శ్రద్ధగా పఠించి ఎంత శ్రద్ధగా పవిత్రంగా ఆ పుస్తకాన్ని మన పూజా మందిరంలో పెట్టుకుంటామో అంత త్వరగా మన యొక్క కోరికలన్నీ సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.